నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ గనక చూసుకుంటే ఈనాడు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చి రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదంగా భావించాలనడం రాజ్యాంగంలో లేదు. గవర్నర్లు బిల్లులను నిరవధికంగా నిలిపివేయడం తగదు. అసాధారణ నిష్క్రియ పరిస్థితుల్లోనే న్యాయస్థానాల జోక్యం. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్కు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమాధానం. ఏకాభిప్రాయంతో 5 న్యాయమూర్తుల తీర్పు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు అంటే ఏప్రిల్ 2025లో సుప్రీంకోర్టు ఈ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి గవర్నర్కు సంబంధించిన ఒక కేసుకు సంబంధించి ఏం జరిగింది అంటే గవర్నర్లు 3 నెలల్లోపు ఈ శాసనసభ ఆమోదించిన బిల్లులను పై మీరు సంతకం చేయాలి, అవి కూడా మీరు ఆమోదించాలి. అలా గనక మీరు 3 నెలలు గనక మించి గనక చేయకపోతే మీరు ఇండైరెక్ట్గా వాటిని ఓకే చెప్పినట్టే వాటికి మీరు అనే మాట ఏప్రిల్లో అన్నది. అయితే దానికి సవాల్ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గర నుంచి కొన్ని రకాల ప్రశ్నలు సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. అసలు రాష్ట్రపతికి కానీ గవర్నర్లకు కానీ మీరు డెడ్ లైన్ విధించవచ్చా అంటే కోర్టు అనేది సుప్రీంకోర్టు అనేది అలా 3 నెలల్లో బిల్లులు మీరు ఓకే చెప్పాలి అనేది డెడ్ లైన్ విధించవచ్చా అని క్వశ్చన్ వేస్తే అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏమని ఇచ్చిందంటే వాటికి సమాధానం అలా 3 నెలలకు మించి మీరు కనుక సైన్ చేయకపోతే అవి పాస్ అయినట్టే అనేది మాత్రం కరెక్ట్ కాదు, అది రాజ్యాంగంలో లేదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిందనమాట. కాకపోతే ఏంటి అంటే అలా జాప్యం చేయకుండా వచ్చిన వాటికి అది శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను మీరు కూడా ఓకే చేస్తే బాగుంటుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి వాళ్ళ గవర్నర్లకి ఒక డెడ్ లైన్ విధించే ఇదైతే లేదు రాజ్యాంగం ప్రకారం అని ఈ విధంగా దానికి సంబంధించి చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా కోర్టు జోక్యం ఎంతవరకు? గవర్నర్ల విధులు నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఒకవేళ మేమైతే ఇన్వాల్వ్ అవ్వం, కాకపోతే అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కనుక ఇలా గవర్నర్ సంతకం లేకపోవటం వల్ల బిల్లులన్నీ ఇలా పెండింగ్లో ఉంటున్నాయి అని కనుక వాళ్ళు మా దాకా వస్తే అప్పుడు మేము చెప్పేది ఏంటంటే డెడ్ లైన్ అయితే విధించాం, కాకపోతే సాధ్యమైనంత వరకు మీరు చూసి పరిష్కరించండి లేకపోతే ఆమోదం తెలపండి అని మాత్రమే మేము చెప్పగలము అన్నట్టుగా రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అధికరణం 143 కింద రాష్ట్రపతి అవసరమని భావించినప్పుడు అభిప్రాయం కోరవచ్చని తెలిపింది. గవర్నర్ విచక్షణాధికారం అపరిమితం కాదు అంటే ఆయనకు ఆయన తీసుకోవాలే తప్ప ఒక డెడ్ లైన్ అంటూ ఏమీ లేదు. అధికరణం 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం హెచ్చరించింది. బిల్లులను తిప్పి పంపినా నిలిపివేసినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని చెప్పింది. లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని కోర్టు అభిప్రాయపడింది. అంటే ఏంటంటే ఒక లిమిట్ ప్రకారం కాకుండా మీ వీలును బట్టి సాధ్యమైనంత తొందరగా వాటిని మీరు క్లియర్ చేసేసుకోండి, లేకపోతే అంటే లేనిపోని ఇబ్బందులు ఈ డిస్కషన్లు అన్నీ వస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. జగన్ మార్కు బల ప్రదర్శన. హైదరాబాద్లోని సిబిఐ కోర్టు నుంచి తిరిగి వెళుతున్న జగన్ చుట్టూ కార్యకర్తలు అంటూ సిబిఐ కోర్టుకు రాకతో అనుచరుల హల్చల్. కోర్టులో చెప్పాల్సిందేమీ లేదు అంటూ జగన్ చెప్పినట్టుగా ఉంది. అయితే ఏమిచ్చారు వీళ్ళు, ఏ విధంగా దీన్ని ఇచ్చారు? నిన్న జగన్ కోర్టుగా హాజరైనప్పుడు కార్యకర్తలు చాలా విపరీతంగా వచ్చారు అన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వీళ్ళు ఈ వార్త ఏమి ఇచ్చారు ఏంటనేది చూద్దాం. యూరప్ పర్యటనకు అనుమతి ఇస్తూ విధించిన షరతుల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టులో మంది మార్బలంతో హాజరయ్యారు. బేగంపేట నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టు వరకు అనుచరులతో ర్యాలీగా వచ్చారు. రాజకీయ బల ప్రదర్శనలా సాగిన ఈ ర్యాలీలో ఆయన అనుచరులు బేగంపేట వద్ద కోర్టు బయట నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తులో తాను మళ్లీ కోర్టుకు రావాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలన్నట్లు
కోట్లుగా ఆయన బల ప్రదర్శన సాగింది. రాలేదు రాలేదు అంటారు కదా, జగన్ కోర్టుకు వెళ్ళలా అన్నారు కదా, వెళ్తే ఇట్లాగే ఉంటుంది అన్నట్టుగా ఆయన చూపించాలి అన్న ఉద్దేశంతో ఆ విధంగా వచ్చారు అన్నట్టుగా వీళ్ళు వార్త అయితే ఇచ్చారు. జగన్ తరచూ బెంగళూరు వెళ్తున్నా, విజయవాడలోని సొంత ఇంటికి వెళ్తున్నా ఎప్పుడూ కనిపించని హడావుడి ఇప్పుడు కోర్టుకు వస్తున్నప్పుడు మాత్రం భారీగా కనిపించింది. విమానాశ్రయానికి రావడం ఆయన కొత్త కాదు, బెంగళూరు వెళ్ళటం కొత్త కాదు, హైదరాబాద్ వెళ్ళటం కొత్త కాదు, మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్కి రావటం కొత్త కాదు. మరి అప్పుడు అంత జనసందోహం అంత హడావుడి లేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు. అయితే పేటలోనూ తోపులాట, బేగంపేటలో జగన్ కలవడానికి భారీగా కార్యకర్తలు వాళ్ళందరూ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కావాలని చేశారని కొంతమంది అయితే, లేదు జగన్కి ఇంకా జనంలో బలం ఉంది అని నిరూపించడానికి అని కొంతమంది, ఇలా రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారనమాట. తన మార్కు చాటుకోవడానికి ఈ విధంగా ఇట్లా చేశారు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా వార్తనైతే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. ఈ నెల 24 నుంచి అంటే సోమవారం నుంచి రైతన్న మీకోసం అన్నదాతల ఇళ్లకు ప్రజాప్రతినిధులు అధికారులు వెళ్లాల్సిందే. ఆ కార్యక్రమానికి ఏం పేరు పెట్టారు అంటే రైతన్న మీకోసం. అది ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతుంది. అంటే రైతుల ఇంటికి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెళ్ళి అక్కడ ఏం జరుగుతోంది ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి అన్నదాత సుఖీభవ అందుతుందా లేదా, వాళ్ళకి ఏమేం కావాలి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనే దాని మీద అన్నదాతల ఇళ్లకు వాళ్ళు వెళ్ళనున్నట్టుగా తెలుస్తుంది. పంచసూత్రాల అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై అవగాహన, అలాగే పంచసూత్రాలు అనే దాన్ని తీసుకొచ్చారు కదా, అవి పాటించటం వల్ల రైతులకు ఏ విధంగా మేలు కలగబోతోంది అనే దాని మీద రైతుల దగ్గరకు వెళ్ళి వివరంగా చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి వీళ్ళు చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి టెలికాన్ఫరెన్స్ అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధిత అధికారులతో నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 24వ తేదీ నుంచి రైతన్న మీకోసం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా వ్యవసాయంలో పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు కలిగే మేలుపై వారి ఇళ్లకు వెళ్లి ప్రజాప్రతినిధులు అధికారులు వివరించనున్నారు. ఈ నెల 24 నుంచి 29వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. డిసెంబర్ 3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాప్లు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏమని ఇచ్చారంటే 24 నుంచి 29 వరకు వాళ్ళ ఇళ్లకు వెళ్తారు. అలాగే డిసెంబర్ 3వ తారీఖున రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాప్లు దీనికి సంబంధించి నిర్వహిస్తారు. వ్యవసాయ అనుబంధ రంగాలు మార్కెటింగ్ శాఖ అధికారులు సిబ్బంది సహా 10,000 మందితో సీఎం చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించే అంశంపై దిశానిర్దేశం చేశారు అంటూ 17 నెలలుగా రైతులు వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం అంటూ అవగాహనే లక్ష్యంగా, అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు ఏంటి, ఈ పంచసూత్రాలు ఏమిటి, అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అది కూడా ఈ నెల 24 నుంచి 29 వరకు జరుగుతుంది అన్నట్టుగా ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా ఇంకేమేమి ఉన్నాయనే డీటెయిల్స్ చూడాలంటే పేజ్ నెంబర్ 12లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ, ప్రభుత్వం పరిహారం పెంచడంతో స్వచ్ఛందంగా ముందుకొస్తున్న రైతులు, ఇప్పటికే 60% మందికి పైగా అంగీకారం అంటూ భూసేకరణ అంటే గూగుల్ కోసం భూమిని సేకరించే పని అయితే వేగంగా జరుగుతోందని చెప్పొచ్చు. ముఖ్యంగా పరిహారం అనేది పెంచడంతో స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తున్నారు భూమి ఇవ్వటానికి అన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 60% మందికి పైగా అంగీకారం, దాదాపు దగ్గరకు వచ్చినట్టే 60% మంది అయితే భూములు ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూ సేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. తర్లువాడ అంటే విశాఖపట్నం జిల్లా భీమిలికి దగ్గరగా ఉన్న ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ ప్రక్రియ అయితే శరవేగంగా జరుగుతోంది. ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ 20 లక్షలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎవరికి వాళ్ళు అక్కడ భూములున్న ప్రతి రైతు కూడా స్వచ్ఛందంగా భూమి ఇవ్వడానికి ముందుకొస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో చూద్దాం. కల్తీ నిర్ధారణైన వాళ్లను ఎందుకు కొనసాగించారు అంటూ భోలేబాబా, వైష్ణవి డైరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఒక వార్త అయితే ఉంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నెయ్యి సరఫరా టెండర్లలో కఠిన నిబంధనలు ఎందుకు మార్చారు, మీ పిఏ లంచం అడిగారని ఫిర్యాదు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు, అలాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై సిట్టి అధికారుల
ప్రశ్నల వర్షం. ఎటువంటి ప్రశ్నలు వేశారు అనేది కూడా ఇచ్చారు. కల్తీ నిర్ధారణ అయినా వాళ్ళను ఎందుకు కొనసాగించారు, అది కల్తీ అని తెలిసినా వాళ్ళను మీరు ఎందుకని కొనసాగించారు అంటూ ఒక ప్రశ్న. అట్లాగే నెయ్యి సరఫరా టెండర్లో కఠిన నిబంధనలు ఎందుకు మార్చారు, ఉన్న నిబంధనలన్నీ మార్చేశారు, అవి ఎందుకు మార్చారు. అట్లాగే మీ పిఏ లంచం అడిగారని ఫిర్యాదు వచ్చింది, అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది వైవి సుబ్బారెడ్డిపై. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సుదీర్ఘ విచారణ అంటూ టీటీడీ అధికారులే అంతా చూసుకున్నారని బదులిచ్చిన సుబ్బారెడ్డి. నాకేం సంబంధం లేదు, మొత్తం అధికారులే చూసుకున్నారు అంటూ సుబ్బారెడ్డి గారు బదులిచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, రసకందాయంలో కర్ణాటకం అంటూ సిద్ధారామయ్య డీకే పోటాపోటీ, అధికార పంపిణీపై పట్టు, నా టైం అయిపోయిందంటూ మీ టైం అయిపోయిందని ఆయన చెప్తుంటే, లేదు నేను ఇంకా టైం కూడా ఉంది నాకు, మిగతా మొత్తం 2.5 కాదు, నేను మిగతా 5 ఏళ్ళు కూడా నేను చేస్తానని ఈయన చెప్తున్నారు. అసలు వీళ్ళిద్దరి మీద డిస్కషన్ ఇప్పుడు మళ్ళీ అధిష్టానం దృష్టికి వెళ్ళి ఒకసారి కలవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే 2.5 తర్వాత ఇద్దరు భాగస్వామిగా తీసుకోవాలి ముఖ్యమంత్రి పీఠం అనేది ఉంది. కాకపోతే ఈయన టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆయన అనుకున్నారు. కాకపోతే ఈయన మాత్రం నేను ఇవ్వను, 5 సంవత్సరాలు నేనే అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, అరటి కిలో రూపాయి, టన్ను ధర 1000, ధరలు దిగజారటంతో గెలలను మూగజీవులకు ఆహారంగా వేసిన రైతులు. అరటి చూడండి. అయితే అరటి పంట సాగు చేసే రైతులు ప్రస్తుతం దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గత ఏడాది అరటి టన్ను 28,000కు పైగా పలకగా ఈసారి టన్ను 1000 రూపాయలకి పడిపోయింది. అరటి రైతు ఏ మేర నష్టపోయాడో ఈ గణాంకాలే చెబుతున్నాయి. అనంతపురం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసిన ఈ పంట ఇంతటి దారుణ స్థితికి చేరడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వ్యాపారస్తుల దోపిడీ. అయితే అంటే మెయిన్ వ్యాపారస్తుల దోపిడీ వల్లే ఈ విధంగా పంట వేసిన రైతులు నష్టపోతున్నారు. రెండోది, మహారాష్ట్ర నుంచి వచ్చే పంట మరింత నాణ్యంగా ఉండటం, అంటే మహారాష్ట్ర నుంచి ఇంకా నాణ్యతగా ఉండే పంట రావటం వల్ల ఈ విధంగా అనంతపురానికి సంబంధించిన వాళ్ళు నష్టపోతున్నారు. పట్టణాల్లో ఇప్పటికీ డజన్ అరటిపళ్ళు 40 నుంచి 70 రూపాయలు పలుకుతున్నా వాటిని పండించే రైతుకు 15 రూపాయలు కూడా దక్కడం లేదు. నిజంగా ఒక అరటిపండు కొనాలంటే దాదాపు డజన్ వచ్చి 70 రూపాయలు. అయితే కానీ అసలు పండించే రైతుకైతే 15 రూపాయలు కూడా దక్కడం లేదట. అనంతపురం జిల్లా నార్పల మండలం గడ్డం నాగైపల్లిలో ఓ రైతు అరటికాయలను ట్రాక్టర్తో తరలించి మూగజీవులకు ఆహారంగా పారబోశారు. ఎక్కడైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని నష్టం లేకుండా చూడాలని అరటి రైతులు వేడుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. అక్కడ బయటకు వచ్చి అమ్మేటప్పుడు మాత్రం కాస్ట్ అంతగా ఉన్నా పాపం పండించిన రైతుకి అయితే కనీసం 15 రూపాయలు కూడా వెళ్ళట్లేదంట. వీళ్ళు బయట అమ్మేది 70 రూపాయలు, రైతుకు వచ్చేసరికి 15 రూపాయలు. ఎంత డిఫరెన్స్ ఒకసారి చూడండి. అయితే ఇటువంటి దాని మీద ప్రభుత్వం చర్యలు అయితే తీసుకోవాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకా ఏంటి అనేది చూద్దాం. కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం, మోదీ, అమిత్ షా, నడ్డా, చంద్రబాబు సహా ఎన్డీఏ నేతల హాజరు అంటూ ఒక వార్త ఉంది. బీహార్లో 26 మంది మంత్రుల ప్రమాణం అంటూ నిన్న జరిగిన కార్యక్రమం గురించి ఇచ్చారు. నితిన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాటా మంతి అంటూ నితీష్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీళ్ళిద్దరు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసిన అనంతరం ఆయనతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నట్టుగా వార్త వచ్చింది. అయితే 10వసారి ఆయన మళ్ళీ సీఎం పీఠాన్ని అధిరోహించినట్టుగా తెలుస్తుంది, రికార్డు సృష్టించారన్నట్టుగా ఉంది వార్త. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్, మావోయిస్టు రహిత రాష్ట్రమే లక్ష్యం, రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అంటూ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. అయితే ఆపరేషన్ కగార్ అంటేనే మీనింగ్ ఏంటంటే చిట్ట చివరి వరకు ఒక్కళ్ళు కూడా అసలు ఈ మావోయిస్టులను అంతమొందించడమే, అంటే వాళ్ళని చంపేయాలని కాదు కానీ ఈ మావోయిస్ట్ అనే పదాన్ని లేకుండా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఎప్పటి నుంచో వాళ్ళు ఒకటే చెప్తున్నారనమాట, లొంగిపోండి అన్నట్టుగా చెప్తున్నారు. లొంగిపోకపోతే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టే అన్నట్టుగా ఈ మావోయిస్టు దాన్ని మేము ఎలాగైనా సరే అంతమొందించాలనే లక్ష్యంతో ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్రం అయితే ఆపరేషన్ కంగారు అన్నట్టుగా ఈ రాష్ట్రంలో కూడా మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయటమే మా లక్ష్యం అన్నట్టుగా నిన్న రంపచోడవరంలో పర్యటించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే మావోయిస్టు లక్ష్యం ఎవరు ఏంటి అనే దాని మీద ఒక రకరకాల ఊహ
ఊహాగానాలు కూడా అవుతున్నాయి. అసలు వాళ్ళు తల దాచుకోవటానికి వచ్చారా, లేకపోతే కొంతమంది నేతలను టార్గెట్ చేసుకొని తమ ఉనికిని చాటుకునేందుకు వచ్చారా అనే దాని మీద రకరకాల మాటలైతే ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఈనాడుకు సంబంధించి పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి నేడు శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము అంటూ అయితే నిన్న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని ఆలయ ధ్వజస్తంభానికి మొక్కుతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటూ నిన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు స్వామివారిని దర్శించుకుంటారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కు చూద్దాం. సాక్షి పేపర్లో హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అంటే ఇదే: తిరుమల చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి నేడు శ్రీవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము అన్నట్టుగా ఇందాక సేమ్ అదే వార్త ఈ విధంగా ఇచ్చారు వాళ్ళు. అయితే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. పీఠంపై 10వ నితీష్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు అన్నట్టు వార్త అయితే వచ్చింది. అయితే భారత్కు జావెలిన్ క్షిపణి, భారత్కు 826 కోట్ల విలువైన ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా అంగీకారం తెలిపింది అంటూ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నిఖత్ పంచ్ బంగారం అంటూ వరల్డ్ బాక్సింగ్ కప్లో 9 స్వర్ణాలు భారత్ ఖాతాలో చేరగా ఇందులో 7 మహిళా బాక్సర్లే గెలుచుకున్నారు అంటూ ఒక ఆనందకరమైన బేటీ బచావో బేటీ పడావో అలాగే నారీ భేర్ ఇలా రకరకాల ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారు అనేదానికి ఇది ఒకటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అసలైన వార్త, అదే చూద్దాం ఏంటో. ఉప్పొంగిన అభిమానం అంటూ టైటిల్ ఇచ్చారు. కనుచూపు మేర అభిమాన జనం, పక్క రాష్ట్రంలోనూ చెక్కు చెదరని ప్రజాభిమానం, జగన్ నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం. వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘనస్వాగతం, అభిమాన నేతను చూసేందుకు పోటెత్తిన అభిమానులు. వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. కొంతమంది అయితే జగన్ హైదరాబాద్కు రావడం కొత్త ఏం కాదు కదా అని కొంతమంది చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏమి ఇచ్చారు, వీళ్ళ వర్షం చూద్దాం. దగ్గర నుంచి చూడాలని, చేయి కలపాలని పోటీ పడ్డ యువత, నాంపల్లి కోర్టు వరకు అడుగులో అడుగు వేసిన జనం, జగన్ను చూసేందుకు న్యాయవాదులు కోర్టు సిబ్బంది సైతం పోటీ, ఆఖరికి న్యాయవాదులు కూడా కోర్టు సిబ్బంది కూడా పోటీ పడ్డారంట జగన్ని చూడడానికి. జనాదరణను చూసి ఓర్వలేకపోయినా పచ్చ మీడియా, అంతమంది జనాన్ని చూసేసరికి పచ్చ మీడియా ఓర్వలేకపోయిందంట. ఇష్టానుసారం డిబేట్లతో నోరు పారేసుకున్న వైన డిబేట్లలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట. నిన్న జగన్ గారి కోర్టుకు వెళ్ళంగానే అంతమంది జనం రావటంతో ఓర్వలేక, ఈ పచ్చ మీడియా అనేది ఓర్వలేక డిబేట్లలో ఇష్టసరంగా మాట్లాడుకున్నారంట. జనం తరలి రావడమే తప్పు అన్నట్లు స్వీయ తీర్పు. వాళ్ళు ఏం డిక్లేర్ చేశారంటే అసలు అంత జనం ఎలా వస్తారు అనే దాన్ని ఒక తప్పుగా క్రియేట్ చేశారు అంటూ వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. చిట్ట చివరన ఏపీ పోలీస్ చట్టం చతికిలా అంటూ ఒక హెడ్లైన్ ఇచ్చారు. అదేంటి చూద్దాం. రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ. ఇంకా వీళ్ళు మర్చిపోలే రెడ్ బుక్ ఎఫెక్ట్తో కుప్పకూలిన పోలీస్ వ్యవస్థ అంట. దేశంలోనే అట్టడుగున ఆంధ్ర పోలీసు అట్టడుగున ఉన్నారంట. నివేదికలు కూడా వీళ్ళు ఇచ్చారు. ఏంటో చూద్దాం. బిఎన్ఎస్ చట్టాల అమలులో పూర్తి వైఫల్యం అయితే చెందారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు యూటీల పనితీరుపై కేంద్రం 2025 నివేదిక అయితే ఇచ్చింది. దాంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. 36వ స్థానంతో జాబితాలో చిట్టచివరి స్థానంలో ఏపీ పోలీస్ శాఖ 36వ స్థానంలో ఉన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే అక్కడ నివేదిక ప్రకారం చెప్పినట్టున్నారు. 100 పాయింట్లకు దక్కింది కేవలం 16.70 పాయింట్లే. పనితీరులో కనీసం పాస్ మార్కులు కూడా దక్కని వైనమంటూ రాజకీయ కక్ష సాధింపులతో పోలీసు వ్యవస్థ దుర్వినియోగమైంది. తాజాగా మావోయిస్టుల ఏరివేత ఆద్యంతం కేంద్రం కనుసన్నల్లోనే. అంటే ఏంటి, వీళ్ళు ఇదంతా బాగానే చెప్పారు కానీ నిన్న మావోయిస్టుల్ని అంతమందిని ఎంత చాకచక్యంగా, వాళ్ళకు 2 నెలల క్రితమే వాళ్ళకి సమాచారం అందితే ఎంత చాకచక్యంగా అసలు ఏం జరగబోతుంది నిజంగా అది పట్టించుకోకుండా వాళ్ళు లైట్ తీసుకొని ఉంటే ఏం జరిగేది అనేది అందరికీ తెలిసిందే. ఎంతమందిని ఏలూరు, విజయవాడ, అట్లాగే అమలాపురం, కాకినాడ ఎంతమందిని పట్టుకున్నారు దాని గురించి వదిలేసి తాజాగా మావోయిస్టుల ఏరివేత ఆద్యంతం కేంద్రం మొత్తం కూడా కేంద్రం కనుసన్నలోనే జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన ఇది మాత్రం కొద్దిగా చెప్పకూడని మాట ఏమో. ఎందుకంటే వాళ్ళు చాకచక్యంగా, వాళ్ళు నిఘాగా, వాళ్ళు పటిష్టంగా పనిచేయబట్టే అని చెప్పి అనుకుంటున్నారు. చాలామంది కూడా అదే చెప్తున్నారు. మరి వీళ్ళైతే తాజాగా మావోయిస్టుల ఏరివేత ఆద్యంతం కేంద్రం కనుసన్నల్లోనే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలా పెడితే వాళ్ళు అలా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ అనేది రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయింది అన్నట్టుగా వీళ్ళైతే ఇచ్చారు.
నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు పెట్టలేం అంటూ సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. అదేంటంటే అది పూర్తిగా రాజ్యాంగానికి విరోధం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే బిల్లుల కేసులో సుప్రీం కీలక తీర్పు అయితే ఇచ్చింది. ఏమని? రెండోసారి పంపిన ఆమోదం గవర్నర్ ఇష్టం. ఒకసారి అవలా రెండోసారి పంపినా కూడా ఆమోదం అనేది గవర్నర్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు కూడా రాష్ట్రపతికి నివేదించవచ్చు. మంత్రివర్గం సలహా విధిగా పాటించక్కర్లేదు. సుదీర్ఘకాలం ఆపడం మాత్రం సరికాదు. అట్లా అంతంత ఎక్కువ కాలం మీ దగ్గర పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలాంటప్పుడు కోర్టులు సమీక్షించవచ్చు. ఆ టైంలో కోర్టులు కలుగు చేసుకొని కొద్దిగా జరిగేటట్టు చూడండి అని చెప్పి కోరవచ్చు. కానీ దానికి కూడా డెడ్ లైన్ అయితే అప్పుడు కూడా గడువు మాత్రం నిర్దేశించలేవు. అప్పుడు కూడా డెడ్ లైన్ ఇవ్వలేవు. సిజేఐ రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ. గతంలో ఇచ్చిన గడువు తీర్పు కొట్టివేత. గతంలో ఈ తమిళనాడుకు సంబంధించి అట్లాగే తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించి అక్కడ గవర్నర్కు సంబంధించిన కేసులో అప్పుడు ఏం చెప్పింది అంటే 3 నెలల్లోగా ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ నుంచి వెళ్ళిన బిల్లులకు మీరు ఓకే చేయాలి, మీ సంతకం అయితే ఉండాలి దాని మీద. అలా కనుక మీరు 3 నెలల్లో కనుక చేయకపోతే మీరు ఇండైరెక్ట్గా ఓకే చెప్పినట్టే అనేది అప్పుడు ఇచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీన్ని క్వశ్చన్ చేసి ఇది కరెక్టా అని కొన్ని ప్రశ్నలు సంధించడంతో ఆ గతంలో ఇచ్చిన గడువు తీర్పు కొట్టివేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్, స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు అని ఇక్కడ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఇస్తారు కాబట్టి సాక్షులు ఏమి ఇచ్చారో మెయిన్ అదే చూసుకుందాం మనం. సిట్ అధికారులకు స్పష్టం చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. ఆయన ఏం చెప్పారు? స్వామి సేవలో ఎలాంటి అవినీతికి ఆయనైతే పాల్పడలేదని ఆయన చెప్పారట. 2014 నుంచి టీటీడీకి నెయ్యి సరఫరాపై విచారణ చేయాలని కోరాను. ఆయనే చెప్పారంట. 2014 నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరాపై విచారణ చేయాలని నేనే కోరాను. ఆ 4 ట్యాంకుల్లోని నెయ్యి జంతువుల కొవ్వు కలిసిందా లేదా సిట్టే చెప్పాలి, నాకెలా తెలుస్తుంది? వైఎస్ఆర్సీపీ హయాంలో స్వామివారి ప్రతి రూపాయిని కాపాడాం. ఆ హయాంలో వచ్చిన స్వామి గారికి వచ్చిన ప్రతి రూపాయిని కూడా మేము చాలా జాగ్రత్తగా కాపాడాం. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలు నిర్మించాం. కిలో నెయ్యి 276 రూపాయలతో కొనుగోలు చేసినప్పుడు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటారా? కిలో నెయ్యి అయితే 276 రూపాయలతో కొన్నాం, మేము అంత పెట్టి కొన్నాం కాబట్టి కల్తీ నెయ్యి అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అంటూ ఆయన ఈ విధంగా తిరిగి సిట్నే ఈ విధంగా అడిగినట్టుగా వాళ్ళకి చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ముదురుతున్న కర్ణాటక సంక్షోభం అంటూ గొడవ. ముఖ్యమంత్రి పీఠం కోసం డీకే వర్సెస్ సిద్ధు, వీళ్ళిద్దరికీ మధ్య గొడవ. 2.5 ఏళ్ల సిద్ధరామయ్య పదవీ కాలం పూర్తి, కానీ 5 ఏళ్లు తానే అంటున్న సిద్ధు. హామీ ప్రకారం అధికార మార్పిడికి డీకే వర్గం డిమాండ్. అదేంటి 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా 2.5 ఏళ్ళు నేనే కదా అంటూ ఆయన డీకేకి సంబంధించిన వర్గం డిమాండ్ చేస్తుంది. అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీకి పయనం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అదేంటో కూడా చూద్దాం. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకు 2 రోజుల కిందటే అనుమతి ఇచ్చిన తెలంగాణ గవర్నర్ 54.88 కోట్ల హెచ్ఎండిఏ నిధులు నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్కు బదిలీ అయ్యాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఈ కేసులో ఛార్జిషీట్ వేసేందుకు మార్గం సుగమమైనట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, నిర్ధారణ కాకుండానే నోటీసుల సభా హక్కుల కమిటీని నిలదీసిన హైకోర్టు అంటూ ఒక వార్త అయితే వచ్చింది. అయితే సాక్షి ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి వ్యక్తిగత హాజరు వాయిదాట. సభా హక్కుల కమిటీ నోటీసులపై అదనపు వివరాల సమర్పణకు వెసులుబాటు వచ్చినట్టుగా తెలుస్తోంది. సాక్షి కథనం హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందో రాదో ముందు తేల్చాలిగా అంటూ సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉండాలి అంటూ సభా హక్కుల ఉల్లంఘన నిర్ధారణకు ముందే నోటీసులు ఎలా ఇస్తారు అంటూ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సభా హక్కుల కమిటీని ప్రశ్నించిన ధర్మాసనం అంటూ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైతన్న మీకోసం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఉంది. దీనికి సంబంధించి అన్నదాత కోసం 24 నుంచి ప్రత్యేక కార్యక్రమం అంటూ హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. ఒకసారి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సాగు బాగుకు పంచసూత్రాల అమలు. సాగుకు బాగా మంచిగా అవ్వాలి అనుకుంటే దానికి ఒక పంచసూత్రాలు అయితే అమలు అనేది చాలా ఇంపార్టెంట్. వారం పాటు రైతు ఇంటికి నేతలు అధికారులు, ఒక వారం రోజుల పాటు ప్రతి ఇంటికి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా వెళ్ళి ఈ పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించాలి. అగ్రిటెక్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
3న రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు, శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అంటూ ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం, అంటే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పాత పద్ధతులకు బదులు కొత్త పద్ధతులను అనుసరిస్తే మనం ఎక్కువగా దిగుబడి సాధించవచ్చు. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహకం అందిస్తాం. పురుగు మందుల అధిక వాడకంతో జరిగే నష్టాలను వివరించాలి. ప్రతి పంటకు కూడా పురుగు మందులు అధికంగా వాడేస్తున్నారు. అసలు దానివల్ల కలిగే నష్టం ఏంటి అనేది రైతులకు వివరించాలి. సేంద్రియ ఉత్పత్తులకు విదేశాల్లో ఉన్న డిమాండ్ గురించి చెప్పాలి. అయితే విదేశాల్లో ఈ సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి ఎంత డిమాండ్ ఉంది ఏంటి, సేంద్రియ పంటల మీద వాళ్ళు మొగ్గు చూపేలా వాళ్ళకైతే ఒక అవగాహన అనేది కల్పించాలి. వ్యవసాయ అనుబంధ శాఖలకు సీఎం నిర్దేశం. అయితే నిన్న నిర్వహించిన కాన్ఫరెన్సులో కొన్ని రకాల విషయాలైతే వాళ్ళకి వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి కొన్ని విషయాలైతే ఆయన దిశానిర్దేశం చేయడం జరిగింది. మంత్రి అచ్చెన్న, అధికారులు, సిబ్బంది సహా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ నిన్న నిర్వహించారు. దీనికి సంబంధించి కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. అవేంటో మనం చెప్పుకున్నాం. అయితే జనవరి నుంచి కాగ్నిజెంట్ తాత్కాలిక భవనంలో 800 మందితో ప్రారంభం. రాష్ట్ర వాసులను విశాఖకు బదిలీ చేయాలని నిర్ణయం. ఉద్యోగుల అభిప్రాయం కోసం సర్వే, అభిప్రాయాలు తెలిపేందుకు నేటి వరకు గడువు అంటూ టెట్కు 1,97,823 దరఖాస్తులు. వారిలో ఇన్ సర్వీస్ టీచర్లు 17,833 మంది. 2 రోజుల్లో ముగియనున్న గడువు అంటూ, అలాగే జనవరి నుంచి కాగ్నిజెంట్ అనే వార్త, అలాగే టెట్కు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, ఈ రెండింటికి సంబంధించిన వార్తలు కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్, కల్తీ నెయ్యి వెనుక కథేంటి అనేటట్టుగా టైటిల్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మనం ఈనాడు చూసుకున్నాం, సాక్షి చూసాం, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఏ విధంగా ఇచ్చారు కల్తీ నెయ్యికి సంబంధించి అనేది కూడా ఒకసారి చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైవీపై ప్రశ్నల వర్షం. ఎవరి సిఫార్సుతో నందినిని మార్చారు? పరీక్షల తర్వాత బోలేబాబాను ఆపలేదేం? కొందరి కోసం షరతులు మార్చారా? పిఏ అప్పన్నకు అన్ని ఆస్తులు ఎక్కడివి? సూటిగా సమాధానాలు చెప్పని వైవి. ఇంట్లో పలు టీటీడీ డాక్యుమెంట్లు స్వాధీనం. మొబైల్ ఫోన్ నుంచి డేటా కాపీ అన్నట్టుగా వచ్చింది. అయితే నిన్నైతే ప్రశ్నల చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఒక రకంగా ప్రశ్నల వర్షం కురిపిస్తే ఆయన దగ్గర ఎటువంటి ఆన్సర్ లేదు అన్నట్టుగా ఈ విధంగా అయితే దీంట్లో ఇచ్చారు వార్త. అయితే ఇంకా చూద్దాం. యాలకుల టెండర్ రద్దు. చెన్నై కంపెనీపై టీటీడీ చట్టపరమైన చర్యలు. 2 ఏళ్లు బ్లాక్ లిస్ట్ డీబార్ అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో అయితే యాలకుల టెండర్ కూడా రద్దు చేశారట. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు అన్నట్టుగా బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు, వాళ్ళు ఆలోచించుకొని సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రిమండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవధికంగా బిల్లులను తొక్కిపెట్టడం కూడా కుదరదు. అలా అని చెప్పి ఎక్కువ కాలం మీ దగ్గర బిల్లులను ఆపడం కూడా కరెక్ట్ కాదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి, అంతేగాని మీ దగ్గరే ఉంచుకొని కాలయాపన చేయకూడదు. గడువు మీరితే బిల్లు పాస్ అయినట్లు అనడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు అన్నట్టుగా కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలుగు చేసుకోవచ్చు. కారణం అనేది ఉండాలి. అటువంటి విషయాలు అయితే సుప్రీంకోర్టు కలుగు చేసుకోవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారాలపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును అయితే ఇచ్చింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానాలు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిందనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి, ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్లోనూ రప్పరప్ప అంటూ ఒక వార్త అయితే ఉంది. జగన్ నిన్న కోర్టుకు హాజరయ్యారు కదా, దానికి సంబంధించి బేగంపేట నుంచి ర్యాలీగా నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన జగన్ అంటూ వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అని చెప్పి ఒకసారి చూద్దాం. వైసీపీ కార్యకర్తల నానా హంగామా. గుంపులుగా చేరిన శ్రేణులు. రోడ్లపై వెళ్లే సామాన్యులకు ఇబ్బందులు. పోలీసులపైకి దూసుకొచ్చిన వైనం. నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్. భయంతో ముందుగానే షాపుల మూత. కోర్టు నుంచి బయటకు వస్తుండగా తోపులాట, కింద పడిన న్యాయవాదులు. పోలీసుల భారీ బందోబస్తు పెట్టిన వైసీపీ శ్రేణుల అత్యుత్సాహం అంటే ఈ విధంగా ఇచ్చారు. అక్కడ ఆయన రావటం వల్ల ఎక్కువగా పార్టీ శ్రేణులు అక్కడ రావటం వల్ల కలిగిన ఇబ్బందులు ఏమిటి అనేది ఇలా ఆంధ్రజ్యోతిలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే మీరేమైనా చెప్పదలుచుకున్నారా అని అడిగితే జగన్కు సిబిఐ కోర్టు జడ్జి ప్రశ్న. ఏమీ లేదన్నా A1 అంటే ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారా అంటే ఏమీ లేవని చెప్పారట.
యూరప్ పర్యటన వ్యవహారంలో కోర్టుకు హాజరైన మాజీ సీఎం. కోర్టు హాలులో 25 నిమిషాలు గడిపిన వైసీపీ అధినేత. ఎదురుపడినా పలుకరించుకొని వైఎస్ జగన్, సునీత. వాళ్ళిద్దరు ఎదురుపడ్డారట, కానీ ఎవరికెవరు పలకరించుకోలేదు అనే వార్త కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, వలస వెళ్లినా చదువు ఆగదు అన్నట్టుగా, పనుల నిమిత్తం వలస వెళ్లిన కుటుంబాల్లోని పిల్లలకు సర్కారు రక్ష అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా 236 సీజనల్ హాస్టళ్లు. చిన్నారులకు విద్య, వసతి, భోజనం. ఇతర రాష్ట్రాల పిల్లలకు అవకాశం. వారి మాతృభాషలోని విద్యాబోధన. బడి బయట పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ. గుంటూరులో అధికంగా బీహార్ పిల్లలు అన్నట్టుగా, ఒకవేళ తల్లిదండ్రులు పనులకు బయటకు వెళ్తారు కదా, అటువంటి పిల్లలకు కూడా చదువు చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ సర్కారు ఒక రక్షణగా ఒక స్కూల్స్ని అయితే ఈ విధంగా వాళ్ళకి పిల్లలకి ఏ విధంగా విద్య, వసతి, భోజనం కల్పిస్తుంది ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా లోపల డెప్త్గా ఇంకా ఏం జరుగుతుందని తెలుసుకోవాలంటే పేజ్ నెంబర్ 30లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, జనజీవనంలో కలవకుంటే నిర్మూలనే అంటూ మావోయిస్టులను మళ్లీ హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో నక్సలిజాన్ని నిర్వీర్యం చేస్తాం. మార్చి వరకు ఆపరేషన్ సంభవ్. ఆ గడువులోగా నక్సల్స్ రహిత రాష్ట్రం. రంపచోడవరంలో డీజీపీ గుప్తా వెల్లడి. హిడ్మా అంత్యక్రియలు పూర్తి. పువర్తికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు అంటూ వార్త అయితే ఇచ్చింది. అయితే నిన్న రంపచోడవరంలో పర్యటించిన డీజీపీ గుప్తా గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, మార్చి వరకు ఆపరేషన్ సంభవ్ అయితే నిర్వహిస్తాం. అయితే రాష్ట్రంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతమొందించడమే మా లక్ష్యం. మావోయిస్టులను మళ్ళీ హెచ్చరిస్తున్నాం. మీరు జనజీవనంలో కలవాల్సిందే, లేకపోతే మీకు ఉన్న మార్గం నిర్మూలనే లాస్ట్ అవుతుంది. మీకు దయచేసి మీరు జనజీవనంలో కలిసిపోండి, లొంగిపోండి అంటే ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నితీష్ దశావతారం అన్నట్టుగా 10వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా దానికి సంబంధించిన వార్త. బీహార్ సీఎంగా 10వసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్. బీజేపీ నుంచి 14, జేడీయూ నుంచి 8 మంది మంత్రులుగా ప్రమాణం. కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ శ్రేయసి సింగ్ క్యాబినెట్లో చోటు. హాజరైన మోదీ, షా, చంద్రబాబు సహా బీజేపీ ఎన్డీఏ సీఎంలు. ప్రభుత్వానికి తేజస్వి అభినందనలు. ప్రశాంత్ కిషోర్ మౌనవ్రతం అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఇకపై అంతటా ఆధారే కీలకం. సినిమా హాళ్లు, సభలు, ఆఫీసులు ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు తనిఖీ కంపల్సరీ ఉండాల్సిందే. ఆఫ్లైన్ ఆధార్పై కేంద్రం కసరత్తు. యుఐడిఏ సర్వర్తో అనుసంధానం కాకుండానే యాప్ ద్వారా ధృవీకరణ. అధికార వర్గాల వెల్లడి అన్నట్టుగా ఆధార్కు సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, భారత్కు అమెరికా జావెలిన్ క్షిపణి యుద్ధ ట్యాంకు విధ్వంసక వ్యవస్థ విక్రయానికి అగ్రరాజ్యం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే 825 కోట్ల రూపాయలకైతే ఈ ఒప్పందం జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనే దాని మీద చూద్దాం. ఫస్ట్ వచ్చి, బీహార్ సీఎంగా నితీష్ 10వసారి ప్రమాణం. ఎక్కువ సార్లు సీఎం పదవి చేపట్టిన నేతగా రికార్డు సృష్టించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేమంటూ బిల్లులు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టడం కరెక్ట్ కాదు అంటూ సుప్రీంకోర్టు కొన్ని రకాల అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవతిన 14 ప్రశ్నలకు ఆన్సర్లు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి లోపల పేజీల్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అయితే కేటీఆర్ విచారణకు గవర్నర్ ఓకే చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ కేసులో ప్రాసిక్యూషన్కు ఎట్టకేలకైతే అనుమతి వచ్చింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, ఇంకా ఏమి ఇచ్చారు ఏంటనేది ఒకసారి చూద్దాం. RRR నార్త్కు డిసెంబర్లో టెండర్లు, మార్చిలో పనులు అంటూ ఇటీవల కేంద్రం అనుమతులు అంటూ 15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు NHAI ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, చట్టం తన పని తాను చేస్తుంది అంటూ కేటీఆర్ విచారణకు అనుమతితో లేట్ ఎందుకు అయింది? మహేష్ గౌడ్ అయితే ఈ విధంగా అడగడం జరిగింది. ఇది కక్ష సాధింపే. కాంగ్రెస్ కోడిగుడ్డుపై ఏకలు పీకుతున్నది. హరీష్ రావు మండిపడడం జరిగింది. అక్రమ కేసులతో కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే రేవంత్, కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి రావద్దని సీఎం కోరుకున్నారు. బండి సంజయ్ అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏ విధంగా అన్నారు. కేటీఆర్కి సంబంధించి ఈ కార్ రేస్కి సంబంధించిన దాని మీద ఒక్కొక్కరు ఏ విధంగా అన్నారు ఏంటి అనేది ఉంది. అయితే నెక్స్ట్ ఇంకో వార్త. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము. శీతాకాల విడుదలలో భాగంగా
భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ఈ శుక్రవారం మధ్యాహ్నం 1:10 ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్భవన్కు వెళ్లనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటారు అన్నట్టుగా శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ఈరోజు హైదరాబాద్కు రానున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకో వార్తలు ఉన్నాయి, ఏంటో చూద్దాం. ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఉచితంగా స్థలం కేటాయిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. 8 రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం అందిస్తాం. ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ రెండో ఇల్లు. ఆ స్టేట్స్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి. హైదరాబాద్లో తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ అయితే నేను నిర్వహించడం జరిగింది. ప్రారంభించిన తెలంగాణ త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, ఇంద్రసేన రెడ్డి అయితే నేను హైదరాబాద్లో జరిగిన తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ అయితే ఆయన పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా లోపల పేజీలో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. భారత్ అమెరికా మధ్య బిగ్ డిఫెన్స్ డీల్, 825 కోట్ల వెపన్స్ అమ్మేందుకు ట్రంప్ ఓకే అన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్, మోదీ ఫోన్ చేసి పాక్తో యుద్ధానికి వెళ్ళలేమన్నాడు. మళ్ళీ అదే మాట. టారిఫ్లతో బెదిరించి వార్ను ఆపాను. 60వసారి ట్రంప్ నోట అదే మాట. యుద్ధాలన్నీ నేనే ఆపా అని ఆయన ఇప్పుడు చెప్పడం కొత్త కాదు. 60సారి కూడా అదే మాట అన్నారు అన్నట్టుగా. నెక్స్ట్, యాంటీబయోటిక్స్ ఎమర్జెన్సీ అంటూ 83% మందులకు లొంగని బ్యాక్టీరియా ఉందట. అయితే హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి డాక్టర్ల స్టడీలో కొన్ని రకాల విషయాలు అయితే వెల్లడయ్యాయట. ఇండియాతో పాటు ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్ దేశస్తులపైన అధ్యయనం చేస్తే ఆసుపత్రుల నుంచి ఇండ్లలోకి బ్యాక్టీరియా పాకిందని తేల్చిన స్టడీ. అయితే ఇది పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని అంటున్న డాక్టర్లు. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమ స్థాయిలో ప్రభుత్వాలు పనిచేయాలి అంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెప్పడం జరిగింది. హెల్త్ డిజాస్టర్ రాకుండా యాంటీబయోటిక్స్ వాడకంపై కఠిన చట్టాలు తేవాలని సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే ఐబొమ్మ రవి అరెస్టు అయినా ఆగని పైరసీ. ఐబొమ్మ 1 పేరుతో తాజాగా ప్రత్యక్షం. పుట్టుకొస్తున్న కొత్త వెబ్సైట్లు క్లిక్ చేస్తే మూవీ రూల్స్ పైరసీ ప్లాట్ఫామ్కు రీడైరెక్ట్. అందులో సినిమాలు లేవు, రివ్యూలే ఉన్నాయని పోలీసుల ప్రకటన అంటూ అయితే నిన్న ఐబొమ్మ రవి అరెస్ట్ చేసిన ఇంకొక సైట్ అనేది పుట్టుకొచ్చింది. అయితే దాంట్లో మాత్రం అది ఓపెన్ చేయగానే సినిమాలు అయితే లేవు, ఓన్లీ రివ్యూస్ మాత్రమే ఉన్నాయి అన్నట్టుగా పోలీసులు అయితే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది నాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.